మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన నిలబడి 2 ఏళ్ల నుంచి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడదామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వెల్దుర్తి మండలం బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్ధాలు, అసత్యాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అధికారం ఉన్నదన్న అహంకారంతో కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు అభ్యర్థులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొని విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరంతా కూడా పదవి చేపట్టినటువంటి సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన భూపాల్ రెడ్డి గారు కానీ, రమేష్ గారు కానీ, మరి చంద్రగౌడ్ గారు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే, అధికారంలో లేనప్పుడు జనరల్ గా అధికార పక్షానికి ప్రజలు మద్దతు పలుకుతారు. సర్పంచ్లైనా, ఎంపీడీసీలైనా, జెడ్పీటీసీలైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళనే గెలిపిస్తారు. మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే టార్చ్ లైట్ వెతికినా సరైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు, ఎంపీడీసీలు కనిపించలేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలో లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలందరూ కూడా మనని నమ్మి మరి ఈరోజు కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో గ్రామాల్లో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులైనటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించడం జరిగింది అంటే నిజంగా మరి ఈ యొక్క గెలుపు ప్రజలకి అంకితం చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి నిలబడేటువంటి మీరు ఏం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులుగా మీరే ఆ గ్రామంలో చెల్లామణి అవుతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మీ ఆధారంగానే మన కార్యక్రమాలను కూడా నడిపిస్తాం. సరే, ప్రజలు ఏదైతే తీర్పిస్తారో దాన్ని మనం శిరశ వహించాల్సిందే. మరి కొన్ని ప్లేసెస్ లేదంటే మనమే ఇద్దరు నిల్చున్నాం, దాంట్లో ఒకరు గెలిచినాం, లేదంటే ఇద్దరు నిల్చుంటే ఇద్దరు ఓడిపోయి వేరే వాళ్ళు కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా కూడా ఈ రోజు ఏదంటే మేము ఎక్కడ కూడా పై నుంచి మీ పైన ఒత్తిడి తీసుకురాలేదు. తీసుకొచ్చినవా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే ఎంపిక చేసుకోండి, మీరే గెలిపియండి అని చెప్పేసి మీ అందరు